మహానుభావుడు పద్మవిభూషణుడు చెరుకూరి రామోజీరావు ఈనాడు దినపత్రికను స్థాపించి శనివారం నాటికి 50 ఏళ్ల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న శుభవేళ తెలుగు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు దినపత్రికతో వారికున్న అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈనాడు అంటే ప్రజల హృదయ స్పందన. ఈనాడు అంటే విశ్వసనీయత, సామాజిక ప్రయోజనం, ఖచ్చితత్వం. ఈనాడు అక్షరాలు చూస్తే చదవకుండా ఉండలేమని పాఠకులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు దినపత్రికపై ఉన్న విశ్వాసాన్ని ఇలా ప్రశంసిస్తున్నారు. బెస్ట్ సర్క్యులేషన్, ఎడిటోరియల్ కాలమ్ ఇస్ టాప్ మోస్ట్. ఈనాడు చాలా మా ప్రేమ చెప్తాను. ఈనాడు ఎక్కువ నేను ఎంత చూపిస్తాను. పేపర్ వస్తుంటాయి కానీ ఎక్కువ దీని మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మరి నాకు అది మంచి 36 గంటలు వాడతాను పేపర్. అంకిత భావం, సత్యవతం మరియు నమ్మిన సిద్ధాంతాన్ని ఆశితూసి ప్రజాశ్రేయస్ కోసం ఆయన పడిన తపనే ఈరోజు రాజ్యాంగంలో 4 స్తంభాల్లో ఒక మూలమైన స్తంభము ఈ పత్రికా రంగం అని నిరూపించిన మహానుభావుడు, మహాన వ్యక్తి. వాళ్ళలో ఉన్న నిజాయితీకి మనం ఎక్కువ నిబద్ధతకి, నిజాయితీకి, వాళ్ళ యొక్క శ్రమకి, ప్రజలే దేవుళ్ళు అనే నమ్మే సిద్ధాంతాలకి వాళ్ళు ఎప్పుడు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయికి ఆయన చేయగలిగాడు. ప్రజాపక్షాన తన గొంతుకు ఎప్పుడు నిరంతరాయంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ వారికి, వారి మేనేజ్మెంట్ వారికి, అందరికీ, వాళ్ళ సంస్థలకి, ఎంతో అంతటితో దీక్షతో పనిచేసిన కిరణ్ గారికి, శైలజ గారికి, మా కుటుంబ సభ్యులకి నా తరఫున, నా సంస్థ తరఫున మరెన్నో ధన్యవాదాలను తెలియజేస్తూ చూడగానే ముందు లెటరింగే చాలా అందంగా కనిపిస్తుంది సార్. అంటే మిగతా పేపర్స్ ఈవెన్ ఇంగ్లీష్ పేపర్ కానీ అదర్ దెన్ పేపర్స్ అన్నిటిని బట్టి మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఈనాడు పేపర్ అనేది వాడి రాసే లెటరింగ్ కానీ వాడు వేసే పేజీ కానీ చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా వసుంధర అయితే ఇంకా మరి చెప్పనే అక్కర్లేదు. అన్ని వివరాలు కూడా పేపర్ చూస్తే మనం త్రూఅవుట్ సిటీ అంతా తిరిగేసినట్టే మనకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నది, అందరూ కూడా ప్రజల్లో ఎక్కువగా వాడుతున్నది ఈనాడే కదా సార్. ఎందుకంటే అందరూ ఇష్టపడేది ఈనాడైతే జెన్యూన్ తాలూకా మెసేజ్ ఉంటుంది, ప్రజలకు తెలుస్తుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఈనాడు అభిమానిని, ఈనాడు పేపర్ అభిమానిని. నేను సుమారుగా ఒక 30 సంవత్సరాల నుండి ఈనాడు వేసుకుంటున్నాను. ఈనాడు పేపర్ తరచూ చదువుతూ ఉంటాను. ఈనాడులో వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా ఇటు సామాజికపరమైనటువంటి అంశాలు ఎక్కువగా అందులో ఉంటాయి. ఎక్కువ మంది పేదవాళ్ళకి సహాయకారిగా ఉంటుంది. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ తన కష్టకాలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వాల దృష్టిలో పెట్టి వాళ్ళ సమస్యల పరిష్కారానికైతే చాలా ఎక్కువగా పాటుపడుతుంది అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. అందులో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈనాడు పేపర్ చదవడానికి గల ప్రథమమైనటువంటి కారణం ఏంటంటే సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి పత్రికల్లో ప్రప్రథమ స్థానంలో ఉన్నది ఈనాడు పత్రిక అని నేను గట్టిగా నమ్ముతున్నాను. చాలా రకాలైన మంచి మంచి పనులు చేసి ప్రజల్ని ఆదుకున్నారు. ఈ ఈనాడు పేపర్ అనే కాదు, చాలా రంగాల్లో అతను ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా అందరికీ హెల్ప్ చేశారు. నిజాలు చక్కగా రాస్తాయి కాబట్టి అది ఈనాడు చదువుతున్నాం. మంచి మంచి వార్తలు రాసి మంచి పేరు సంపాదించుకుంది అనే మొదటి నుంచి కూడా ఈనాడే చదువుతున్నాం. 5 దశాబ్దాలుగా ఈనాడు దినపత్రికను విశ్వసించిన ఈనాడు పాఠకులకు మేనేజింగ్ డైరెక్టర్ రామోజీరావు తనయుడు చెరుకూరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లను అభినందించారు. ప్రకటనకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రామోజీరావు నుంచి పుణుకుపుచ్చుకున్న క్రమశిక్షణ వల్లే ఈ స్థితికి చేరామని చెరుకూరి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు. 5 దశాబ్దాలుగా అగ్రగామి పత్రికగా ఈనాడును నిలబెట్టిన పాఠక దేవుళ్లకు, చందాదారులకు, ఏజెంట్లకు, ప్రకటనకర్తలకు స్వర్ణోత్సవ శుభవేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 50 ఏళ్ల యంగ్ ఈనాడులో నేను ఒక పాత్ర పోషించటం, సంస్థలో బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు వ్యవహరించటం గర్వకారణంగా భావిస్తున్నాను. ఈనాడులో చేరగానే సంస్థ క్రమశిక్షణ, చైర్మన్ గారి క్రమశిక్షణ పుణికి పుచ్చుకోవటం వల్లనే ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను.
సంస్థలోని సహచరులందరిది, మా అందరిది ఒకే క్రమశిక్షణ. దట్ ఈస్ వాట్ హ్యాస్ స్టూడ్ us ఇన్ గుడ్ స్టెడ్ టుడే ఇన్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ. చదువు పూర్తవగానే ఉన్న 2-3 ఆప్షన్లలో నేను ఎంచుకున్నది ఈనాడులో పనిచేయటమే. చరణ్ గారి మొదటి ప్రాధాన్యం ఈనాడు. అదే ఇష్టత, అదే బాధ్యత ఈనాడు పట్ల మా అందరికీ ఉన్నాయి. పాఠకుడికి ఎప్పుడు ఎలాంటి వార్తలు ఆసక్తికరంగా ఉంటాయి, వాళ్ళ అవసరాలేంటి, ప్రజల అవసరాలేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎప్పటికప్పుడు పత్రిక ద్వారా పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మనసుల్లో మీడియా సంస్థ స్థానం సుస్థిరమవుతుంది అనేది మేమందరం అసిధారా వ్రతంగా పాటించే ఒక నిబద్ధత. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు 10-15 ఏళ్ళకి ఒకసారి మారుతూనే ఉంటుంది. కానీ పాఠకుల, ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటే మన స్థానం వాళ్ళ మనసుల్లో ఎప్పుడూ సుస్థిరమే. 50 ఏళ్లుగా ఈనాడు కొనసాగిస్తున్నది, ఇకపైన ఇదే కొనసాగిస్తామని మా బృందం అందరి తరపున వినమ్రంగా చెప్పగలను. స్థానికతకు పెద్దపీట వేయటం అనేది ఈనాడుతోనే మొదలైంది. ఆ స్థానికతను ఇంకా లోతుకు తీసుకువెళ్ళి కాలనీ వార్తలు, కమ్యూనిటీ వార్తలు ఇవ్వడం వల్ల పాఠకులకు మరింత దగ్గర అవుతాం. పాఠకులకు ఏది ఆసక్తికరం, దాన్ని ఎంత నిష్పత్తిలో ఇవ్వాలి అనే ప్రశ్న రోజూ వేసుకుని ఆ మేరకు పత్రికలో ప్రాధాన్యత ఇచ్చే పని ఇకపైన కొనసాగుతుందని, భవిష్యత్తులో పాఠకులు మమ్మల్ని ఇలాగే అభిమానిస్తూ ఆదరణ కొనసాగించాలని ఈనాడు బృందం తరపున సవినయంగా కోరుకుంటున్నాను.